హాయ్ ఫ్రెండ్స్, ఆల్ ఆఫ్ యూ. ఇప్పుడు మనకు ప్రజెంట్ రాజకీయ నాయకులు ఎట్లున్నారండి అంటే మీరు చూస్తున్నారు డైలీ లైఫ్లో అసలు వాళ్ళు అంటే ఎట్లా ఉన్నారు, ప్రజెంట్ ఎట్లా ఉన్నారు అనేది. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు జనాలు కూడా ఎట్లున్నారు అంటే వాళ్ళు ఎన్ని చెడ్డ పనులు చేసినా ఎంత చేసినా అంటే ఎట్లా అంత చేసినా సరే ఒక మంచి పని చేయాలి ఇంకా కదా మంచి అందరికి ఉపయోగపడే అయితే ఇంకా జనాలు కూడా వా వాహా వా ఏం లీడర్ రా బాబు అంటారు. అంటే మనకు అర్థం అయితే లేదు వాళ్ళు చేసిన లంగ పనులు మొత్తం గుర్తుకొస్తలేవు. ఒక మంచి పని వాళ్ళు కూడా అంతే. వాళ్ళు మనం అంత ఇస్తున్నాం కాబట్టి వాళ్ళు అంత చేయడం తప్పేం లేదు. వాళ్ళు మనం ఇప్పుడు మనం ఎట్లా అంటే ఇప్పుడు మనం 10 కేజీలు బియ్యాన్ని ఇస్తే కేజీ బియ్యం ఇస్తే ఎట్లుంటుంది చెప్పండి. మనం 10 కేజీలు బియ్యం వాళ్ళకి ఇస్తున్నాం, వాళ్ళు కేజీ బియ్యం మనకి ఇస్తుంటే మనకు అట్లా అట్లా ఉంది. మనం 10 కేజీలు బియ్యం కనుక చేయాలి, కేజీ బియ్యం కనుక మనకి వాళ్ళు మనం 10 కేజీలు ఇస్తున్నాం, వాళ్ళు కేజీ బియ్యం మనకు తిప్పిస్తుంటే మనకు మనం ఇంకా అబ్బా కేజీ ఇస్తుర్రా బాబు బాగానే ఇస్తుర్రు అని మనం అనుకుంటున్నాం. కానీ నిజమైన లీడర్స్ అసలు ఎట్లా అంటే తెలుసా అండి. అసలు ఇప్పుడు అంటే ఆల్మోస్ట్ కొంచెం చాలామంది ఎట్లా అంటే ఇప్పుడు వాళ్ళకు ఒక చిన్న ఉండలేదు లోపల నుంచి, అరే నా జనాలు అందరు నా జనాలు చేయాలి అని ఒకటి నిజంగా ఉండలేదు. వాళ్ళు చాలా హామీలు ఇస్తుర్రు, ఇది చేస్తుర్రు అది చేస్తుర్రు అంతకు మించి డబల్ త్రిబుల్ ఫోర్బుల్ టెన్బుల్ చేయొచ్చు. నేను చెప్పాలంటే అంతకు మించి చేయొచ్చు. అసలు ఎంత అంటే అంత వేయచ్చు. అసలు వాళ్ళకు నిజమైన లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటే, నిజమైన చేయాలని ఒకటి ఉంటే వాళ్ళు అసలైన అరే చేయాలి మా ప్రజలే మా జనాలే వాళ్ళు ఉన్నందుకే నేను ఇక్కడ ఉన్నా, వాళ్ళు ఓటు వేసినందుకే నేను ఈ స్థాయిలో ఉన్నా అని వాళ్ళు నిజంగా అనుకోని ఇట్లా మంచి థాట్తో ముందరికి వెళ్తే వాళ్ళు నిజంగా అసలు ఎంత అంటే తేజు. కానీ ఎవరైనా వేస్తురు అట్లా చేస్తలేరు. ఎట్లా తయారయ్యారంటే లీడర్స్ అందరూ బయట చూడడానికి ఏదో అబ్బా ఇట్లా హామీలు ఇస్తారు, అది ఇస్తారు, అట్లా చెప్తారు, ఇట్లా చెప్తారు, అబ్బా జనాలు ఎట్లా అంటే ఇంకా మంచిగా చెప్తారు, మంచి మంచి మాటలు చెప్తారు, మంచి ఇంకా ఇన్స్పైర్ చేస్తారు జనాలు కూడా. అరే ఇట్లా చేయాలి అట్లా చేయాలంటే జనాలు కూడా అరే చేస్తున్నారు అది చేస్తారు. కానీ మనం ఏం చేస్తున్నాం అంటే వాళ్ళు చెప్పిన మత్తులో మనం ఉంటున్నాం, వాళ్ళ రాజకీయ నాయకులు చెప్పిన మత్తులో మనం కూడా ఉంటున్నాం. వాళ్ళు ఏం చెప్తే దానికి చేస్తారులే బాగానే చేస్తారులే అనుకుంటాం. కానీ అండి వాళ్ళు నేను చెప్తున్నా ట్రూగా వేయాలనుకుంటే వాళ్ళు ఇట్లా ట్రూగా వేయాలనుకుంటే ఒక రాష్ట్రాన్ని 1 ఇయర్లో చాలా అంటే చాలా డెవలప్ చేస్తారు. ఏదో ఎంత ఎంత అంటే నేను చెప్పినా ఇప్పుడు ఇంతకుముందు 10 కిలోలు ఇస్తే ఒక కిలో మనకి ఇస్తారంటే మనం ఇంకా 10 కిలోలు తిన్నది మనం 10 కిలోలు మనం ఇచ్చి మనం పట్టించుకోవట్లేదు. కానీ 1 కిలో ఇస్తారు కదా, దానికి అవ్వాయి అమ్మ 1 కిలో ఇస్తారు ఏం బాగానే ఇస్తారు అని మనం అంటాం. అది కరెక్టా? మనకి 10 కిలోలు పోయినా సరే ఈ 10 కిలోలు పోయినా సరే మనం 1 కిలో బియ్యం చూస్తే ఎట్లా చెప్పండి. అట్లా డబ్బుల విషయాలు చూద్దాం, మనం అంత ఇస్తున్నాం కానీ వాళ్ళకి అంత ఇస్తున్నారు, మనం దానికి ఏదో ఎగ్జైట్ అవుతున్నాం. అర్థం చేసుకొని నిజమైన అంటే మనం ఇప్పుడు ఎట్లుంటారు అంటే నిజమైన లీడర్ ఎప్పుడు మనకు అంటే నా కోటేయండి నేను మంచి పని చేస్తాను, నేను అట్లా ఆ పని చేస్తా ఈ పని చేస్తా అన్నీ ఎప్పుడండి ఒకటే చెప్తాడు. ఏంటంటే మేము ధర్మంగా న్యాయం ఉంటాం, మేము మంచి పనులు చేస్తాం. మీరు కూడా ఒకసారి ఓటు వేసినప్పుడు మంచి పర్సన్కి అంటే మీరు కూడా ఓటు వేస్తారు కదా, ఆ టైంలో మీరు ఏం చేయాలంటే మీరు ఆలోచించండి ఎవరు నిజంగా మంచి పనులు చేస్తారు. మీ దృష్టిలో ఒకటి అంటే ఒక థింకింగ్ ఉండాలి, అరే ఈజ్ ద కరెక్ట్ వన్, ఈజ్ ద రైట్ వన్ అని ఒకటి ఉండాలి. అట్లా మీరు ఆలోచించుకొని ఒక మంచి పర్సన్కి ఓటు వేయడానికి చెప్పాలి. కానీ నాకే ఓటే నేనే మంచి చేస్తాను, నాకు ఓటు వేస్తేనే మంచి చేస్తాను, లేకుంటే చెయ్యను, లేకుంటే ఒకటే చెప్తాను నిజమవుతాడు. నాకు ఓటు వేసినా వేయకుండా నేను ఎప్పుడు మన జనాలకు తోడుగా ఉంటాను, జనాలకు అండగా ఉంటానని చెప్తారు. కానీ మీ పైసలు ఓట్లకు పైసలు ఇచ్చాడు, ఓట్లకు 1000 రూపాయలు పైసలు ఇచ్చాడు, మళ్ళీ ఇట్లా అది నందిచ్చుడు అది ఇచ్చుడు అది కరెక్టేనా అసలు? వాడు నిజంగా ఒక రాజకీయ నాయకులు ఒక పార్టీ విధంగా లేకుంటే ఇట్లా పైసలు ఖర్చు పెడుతురంటాడా? అంటే పైసలు ఖర్చు పెడతారు దేని విషయంలో? ఓటు విషయంలో, ప్లస్ నా పార్టీ గొప్పదని చెప్పు ఆ విషయంలో. ఇంకా అట్లా ఖర్చు పెడుతురంటే పక్క వాడు సంథింగ్ ఉన్నట్టే, ఆడ రాంగ్ అన్నట్టే. నిజంగా లీడర్ ఎట్లుంటారు అంటే ధర్మంగా న్యాయం వెళ్తారండి. అంటే ఇట్లా పైసలు ఏం అసలు జనాలకు అంటే పైసలు అంటే ఎట్లా అంటే ఓటు పరంగా అయినా సరే నేను నా పార్టీ నా పార్టీ గురించి ప్రచారం చేయాలని అట్లా చెప్పరండి. ఎప్పుడు ఆయన స్పీచ్లు ఆయన ఇచ్చుకుంటున్న ఆయన మంచి చేసుకుంటూనే అవుతారు. సరే ఆ దైవం నిజంగా కరెక్ట్ ఉంటే ఆ దైవమే గెలిపిస్తుంది అని అట్లా వెళ్తారండి నిజమైన. కానీ ఇంకా వాళ్ళకు 10,000 వీళ్ళకు 10,000 వీళ్ళకు 10,000 మొత్తం ఇచ్చి మొత్తం మనం ఎట్లా అంటే కొనుక్కోవాలి, మొత్తం కొనుక్కోవాలి, మనకి పక్క రావాలి నీ అమ్మ ఎట్లా అంటే ఒకటేసారిగా అక్కడ మైక్లో అనౌన్స్ చేయాలని మన పేరు అనౌన్స్ చేయాలి, పక్క మనం గెలవాలి అని ఇంకా వాళ్ళకి ఇట్లా పైసలు ఇచ్చుకుంటూ అధర్మంగా అన్యాయంగా అట్లా చేసుకుంటూ పోతానే ఉంటాయి కొడుకులు. వీళ్ళకి ఎప్పుడు బుద్ధి వస్తుందో అర్థం కాదు. మనం బుద్ధి తెప్పించి మనం బుద్ధి చెప్తాం వీళ్ళకి. మనం ఆ రూట్లో అయితే లేవండి. పైసలు ఇచ్చి ఓట్లకు పైసలు ఇచ్చి నా పార్టీ ప్రచారం నేనే గొప్ప అని అట్లా లేదండి. మనం ఎట్లున్నా ధర్మంగా న్యాయంగా మనం మంచి పనులు చేసుకుంటా, మంచి సేవలు చేసుకుంటా, మంచి స్పీచ్ తీసుకుంటా పోయి మనం గెలవాలి. కానీ ఇట్లా అన్యాయంగా గెలవద్దండి. అసలు ధర్మంగా న్యాయంగా
ఆ నిజాయితీగా గెలవాలి ఎప్పుడైనా సరే. లీడర్ అంటూ నిజాయితీగా గెలవాలి, నిజాయితీగా ఉండి నిజాయితీగా ముందరికి వెళ్ళాలి. కానీ ఇట్లా చేసుకుంటూ పోతే మనం గెలిచినా సరే మనకు ఎప్పుడో సరే దెబ్బ పడుతుంది. ఆ భగవంతుడు ఎప్పుడు ఉంటాడు, చూసుకుంటుంటాడు. ఆయన ఈజ్ ద అబ్జర్వర్. ఈయన చూసుకుంటూ అనుకుంటాం ఎవరు చూస్తుండే అన్నీ నేను ఇట్లా పనులు చేస్తుండే అన్నీ ఎవరు చూస్తుండే ఇట్లా ఎవరు చూస్తుండే అనుకుంటాం. కానీ అంత లేదు అంతా చూస్తాడు, అంత అప్పు అంతా మీకు తెలియదు. కానీ ప్రతి ఒక్క చూస్తూనే ఉంటాడు, ప్రతి ఒక్కటి చేస్తూనే ఉంటాడు, ప్రతి ఒక్కటి అయితేనే ఉంటుంది. ఇంకా ఎప్పుడో చెప్పింది వివేకానందుడు, శూద్రుడు పరిపాలన చేసే రోజు వస్తుందని. అవునా కదా? శూద్రుడు పరిపాలన చేసే రోజు ఒకటి వస్తుంది, అంటే యూత్ పరిపాలన చేసే రోజు ఒకటి వస్తుంది. పక్క వీళ్ళందరూ అప్పుడు కొట్టుకోవాల్సిందే ఈ అధర్మం అన్యాయంగా ఉన్న వాళ్ళు, నిజాయితీగా లేని వాళ్ళు. అందుకే మనం ధర్మం అంటే మనం ఎట్లా అంటే అండి, ఇప్పుడు ప్రతి ఒక్కరు వేసిరు అంటే రాజకీయంగా అట్లా వేసిరు, పైసా 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 అట్లా వేసిరు, పాలిటిక్స్ అట్లా వేసిరు. అరే పాలిటిక్స్కి అయినాక ఫస్ట్ ఇట్లా ఉంటారు, ఫస్ట్ తర్వాత మారిపోతారు. అబ్బా పైసలు పైసలు అంటారు, అందరు పైసలు పైసలు అంటే మళ్ళీ డబ్బులు వాళ్ళకి, మళ్ళీ ఇంకా పైసల అంటే మనం ఎప్పుడు రాజకీయ నాయకులు ఉంటే మొత్తం పైసల మైండ్గా ఆలోచిస్తారు. పైసలు అట్లా కాదండి, అట్లా మారుద్దామండి మనం. నేను అందుకే చెప్తున్నా అండి, అదొకటే చెప్తున్నా, మారుదాం. పక్కా మనకు ఆ శక్తి ఉంది, మనకు అందరం మనం మేల్కొంటే ప్రతి ఒక్కరు తెలంగాణలో ప్రతి ఒక్కరు మనకు ఇట్లా అవుతుందని తెలిసి మేల్కొంటే చాలా మనం మార్చొచ్చు అండి, తెలంగాణ మొత్తం మార్చొచ్చు. పైసల విధంగా కాకుండా ధర్మంగా న్యాయంగా ఒక మనకు ఓటుకు పోటు దీనికి మనం పార్టీ ప్రచారానికి అంతా ఇవ్వకుండా మంచి మంచి పనులు చేసుకుంటూ మంచి మంచి స్పీచ్లు అంతా మంచి మంచి కార్యాలు చేసుకుంటూ ఉంటుంటే మనం ధర్మం న్యాయం ఉంటే ఆ దేవుడు ఎప్పుడు మనకు తోడుకుంటాడు. అందుకని ఈ లంగ కొడుకులు మొత్తం ఏం చేశారు, పైసల విధానం మార్చారు. దాన్ని మనం మళ్ళీ ఎప్పుడు మనం దాన్ని మార్చాలి, మనం పక్క మార్చాలి. లేకుంటే ఇట్లనే పోతుంటే ఇట్లనే పైసలు కార్పొరేట్ కొడుకు వస్తాయి, అట్లనే అవుతుంది, అట్లనే పెరుగుకుంటూ పోతుంది. అందుకని మనం మారుద్దాం. ధన్యవాదములు.